నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు మల్లన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమాన్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ నియామకం కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, శనివారం రాష్ట్ర కమిటీ చర్చించి నియామకం చేపడతామన్నారు. కన్వీనర్, కో కన్వీనర్లు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు దొంతుల సందీప్, నాయకులు షేక్ హాసిం ఖాద్రీ, నవీన్ ముదిరాజ్, రెడ్డు రవి పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఆకుల హనుమాన్లు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్లను నియమించడానికి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దీనిపై 25 అనగా రేపు రాష్ట్ర కమిటీలో చర్చించి ఇక్కడ కామారెడ్డి జిల్లాకు కన్వీనర్లను, కో కన్వీనర్లను నియమించడం జరుగుతుంది. అయితే రాజ్యాధికార పార్టీని డెవలప్ చేసుకునే బాధ్యత కన్వీనర్లు, కో కన్వీనర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సబ్జెక్టును రాజ్యాధికార పార్టీ చేయబోయే పనులను పల్లెటూర్లలో, పట్టణాలలో విస్తృతంగా ప్రచారం చేయాలి. అందరితో పార్టీ గురించి, రాజ్యాధికార పార్టీ గురించి, మల్లన్న గురించి చర్చించాలి. అప్పుడే మన పార్టీ తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది, విజయాన్ని సాధించగలం. అదేవిధంగా నాడు దొరలను గడిల నుంచి ఎలా పారదోలాము, అదేవిధంగా అలాగే ఈరోజు రెడ్డి రావులను అసెంబ్లీ గద్దెనెక్కకుండా ఆపాలి. ఇప్పటి వరకు బీసీలకు దొరలు, రెడ్డిలు మోసం చేసి లక్షల కోట్ల ఖజాను కొట్టేసి బీసీలపైన ఉత్పాదం మోగారు. వాళ్ళకి ఈ రాజ్యాధికార పార్టీని మనం అధికారం తెచ్చుకొని, గెలుచుకొని చరమగీతం పాడాలి. బీసీలకు మల్లన్న గారు తెలిపినట్టు 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారని తెలిపిండ్రు. 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం వల్ల మనకు చాలా బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీల అందరం ఏకం కావాలి. 42% రిజర్వేషన్ తెచ్చే దమ్మున్న లీడర్ మన మల్లన్న ఒక్కడే. ఖచ్చితంగా 2028 చీఫ్ మినిస్టర్ మన మల్లన్న అని అవుతాడు. ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని మోసం చేసిన పాత పార్టీలు ఉన్నా, కొత్త పార్టీలకు అవకాశం ప్రజలు ఇస్తారు. అందులో మన మల్లన్న దమ్మున్న లీడర్ కాబట్టి ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా మల్లన్న సీఎం అవుతారు, సీఎం చేసుకుంటాం. ప్రజల్లోకి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకుపోదాం. ఆ బాధ్యత మన జిల్లా కన్వీనర్లపై, కో కన్వీనర్లపై ఉంటుంది. ప్రజలతో మమేకమై చాలా స్మూత్గా, మృదువుగా మన యొక్క వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోగలని ఆకాంక్షిస్తూ రేపు జిల్లా కన్వీనర్ల, కో కన్వీనర్ల నియామక పత్రాలన్నీ రాష్ట్ర కమిటీ డిసైడ్ చేసి అందజేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం.